కన్నడ రాకింగ్ స్టార్ గా పిలువబడే యష్ కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు. కన్నడలో మాత్రమే కాక ఈ సినిమా మిగతా భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టిన ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 అనే సినిమా తెరకెక్కింది. యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. టీజర్ అలాగే ట్రైలర్లతో అంచనాలను మరింతగా పెంచిన ఈ సినిమా తాజాగా ఇవాళ అంటే ఏప్రిల్ 14, 2022న విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూసేద్దామా? కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా ఎక్కడైతే ముగుస్తుందో కేజీఎఫ్ చాప్టర్ 2 అక్కడే మొదలవుతుంది. రాకీ కేజీఎఫ్ ని సొంతం చేసుకున్నాడు. కానీ కేజీఎఫ్ మీద చాలా మందికి కన్నుంది. అందులో వైకింగ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అధీరా అంటే సంజయ్ దత్ కూడా ఒకరు. దీంతో రాకీ మరియు అధీరాలకు మధ్య యుద్ధం మొదలవుతుంది. శ్రీనిధి శెట్టి ఈ గొడవలో ఎలా ఇన్వాల్వ్ అయింది? ప్రైమ్ మినిస్టర్ కి దీనికి మధ్య సంబంధం ఏంటి? రాకీ మరియు అధీరాలలో ఎవరు గెలిచారు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రాకీ పాత్రలో మరెవరు సూట్ అవరు అనేంతగా అద్భుతంగా యష్ తన పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన నటనను కనబరిచారు. సినిమా మొత్తం తన అద్భుతమైన నటనతో తన భుజాలపై మోశారు యష్. మొదటి సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో యష్ పాత్ర మరింత ఇంటెన్సివ్ గా ఉన్నప్పటికీ అందులో సునాయాసంగా ప్రవేశించారని చెప్పుకోవచ్చు. సంజయ్ దత్ నటన ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అధీరా పాత్రలో సంజయ్ దత్ పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. మొదటి భాగంలాగానే ఇందులో కూడా శ్రీనిధి శెట్టికి పెద్ద చెప్పుకోదగ్గ పాత్ర దొరకలేదు, కానీ నటన పరంగా మంచి మార్కులే వేయించుకుంది. ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన ప్రకాష్ రాజ్, రవీనా టాండన్, రావు రమేష్ తదితరులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. ఈ సినిమా కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇందులో కూడా ప్రశాంత్ నీల్ హీరో ఎలివేషన్ మీద బాగా దృష్టి పెట్టారు. సినిమా కొంచెం బాగానే ఉన్నప్పటికీ ప్రశాంత్ నీల్ నేరేషన్ సెకండ్ హాఫ్ లో చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. కథను స్ట్రాంగ్ గానే రాసుకున్న డైరెక్టర్ అంతే స్ట్రాంగ్ గా పాత్రలు మాత్రం డిజైన్ చేయలేకపోయారు అని చెప్పొచ్చు. రవి బస్రోడ్ సంగీతం ఈ సినిమాకి ఆయువు పట్టుగా చెప్పొచ్చు. సినిమాటోగ్రాఫర్ పనితనం కూడా సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. ఇక 19 ఏళ్లకే ఎడిటర్ గా మారిన ఉజ్వల్ కులకర్ణి ట్రైలర్ నుంచే మంచి రెస్పాన్స్ అందుకున్నారు. తాజాగా సినిమాకి కూడా ఉజ్వల్ నటన చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది, కానీ కథ ఎస్టాబ్లిష్ చేయటంలోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈసారి కూడా మంచి మార్కులు వేయించుకున్నారు. ఈ సినిమాలో ఆధీరా ఎంట్రీ, ఆధీరా ట్రాక్ కొంతవరకు బాగానే అనిపించినప్పటికీ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు బోరు కొట్టిస్తాయి. అయితే కేజీఎఫ్ ఎన్ని విభేదాలు ఎదుర్కొన్నప్పటికీ ఖచ్చితంగా రికార్డుల వర్షం మాత్రం కురిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రీ క్లైమాక్స్ విషయంలో ప్రశాంత్ నీల్ మరింత జాగ్రత్త వహించి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. సినిమా మొదటి హాఫ్ చాలా తొందరగా గడిచిపోయినా ఇప్పటికీ రెండో భాగం మాత్రం బాగా సాగినట్లుగా అనిపిస్తుంది. కేజీఎఫ్ స్థాయిని ఓ మోస్తరుగా పెంచింది కేజీఎఫ్ చాప్టర్ 2.